దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, మనస్సు అతి చంచలం, నిలకడలేనిది, పాదరసం లాంటిది. పరిగెడుతూ ఉంటుంది, ఇటు ఇటు పట్టుకుందాం అంటే ఇలా పట్టుకుని జారిపోయి మళ్ళీ ఇంకో పక్కన, అటు పట్టుకుంటే ఇంకో పక్క జారిపోతుంది, ఇంకో పక్కన ఉంటే మరో పక్క జారిపోతుంది. మనస్సు అనేది ఎప్పుడు కూడా ఏదో ఒక దాని వైపు పరుగులు పెడుతూ ఉంటుంది. అలాంటి మనస్సుని ఒక కుదురుగా కూర్చోపెట్టడం అనేటటువంటిది చాలా కఠినమైనటువంటి పనైనా దాన్ని ఎట్లా చేయొచ్చో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేస్తాడు 6వ అధ్యాయంలో. గతంలో చెప్పాడు, తర్వాత 17వ శ్లోకం తర్వాత దిగించి కూడా చెప్తున్నాడు. మళ్ళీ మధ్యలో ఒక ప్రస్తావన వచ్చింది, ఆహార ప్రస్తావన, దాన్ని కొంతసేపు చెప్పాడు. పాదరసాన్ని మామూలుగా అయితే నిలకడలేని పదార్థమైనా ఈ రస సంస్కార విధానం తెలిసినటువంటి వ్యక్తులు దాన్ని కొన్ని పుటాలు పెట్టి అందులో ఉండేటటువంటి దొరకకుండా పోయే స్వభావాన్ని తొలగించి చెప్పినట్టు వినే పరిస్థితుల్లోకి దానికి పట్టుకురాగలుగుతారు. ఆయుర్వేదం తెలిసినటువంటి వ్యక్తులు దాన్ని ఆ వేసేటువంటి పుటాలు, దాంతో చేర్చేటటువంటి వస్తువుల యొక్క ప్రభావం చేత ఇందులో ఉండేటటువంటి ఆ మెరుపులుగా కనిపించి దొరకకుండా పారిపోయేటటువంటి ఆ ప్రవృత్తి ఉంది కదా దాంట్లోది, దాన్ని తొలగించి కుదురుగా ఉండేట్టు చేస్తారు, ప్రకాశవంతంగా ఉండేట్టు చేస్తారు. రస సింధూరం అని తయారు చేస్తుంటారు, ఆంజనేయ స్వామికి పెడతారు, మనం చూస్తుంటాం సామాన్యంగా. ఆ ఎర్రటి బొట్టు ఒకటి, మరీ ఎర్రగా ఉండదు, అదొక రకమైనటువంటి అందమైనటువంటి ఎరుపు. ఇది ఆ పాదరసాన్ని సంస్కరిస్తే తయారైనటువంటి ఒక పదార్థం. ఇప్పుడు కుదురుగా ఉంటుంది, అక్కడ ఇటోట అయిపోదు, చక్కగా దాన్ని తీసుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. దానివల్ల ఏమీ మనకి దొరకకుండా పోవడం అనేటువంటి స్థితి ఎలాగైతే ఉండదో, మనస్సుని కూడా ఆహారం ద్వారా దానికి ఉండేటటువంటి ఆలోచనల ద్వారా దాన్ని సంస్కరించి అది నీ ఆధీనంలో ఉండేట్టు చేస్తే దాని ఆధీనంలో ఉండే ఇంద్రియాలు కూడా నీ ఆధీనంలో వస్తాయి, దాని ఆధీనంలో ఉండేటువంటి శరీరం కూడా నీ ఆధీనంలో వస్తుంది. అప్పుడు నువ్వు దాన్ని ఎట్లా ఉంచాలో, ఎట్లా సాధన చేయాలో, ఇటు పక్కకి నడపాలో అట్లా నడపడానికి నీకు అవకాశం ఏర్పడుతుంది. 6వ అధ్యాయంలో ఈ విషయాన్ని చెబుతూ యదా వినియతే చిత్తం
ఆత్మన్యేవావతిష్ఠతే. దీన్ని ఆత్మయందే ఫోకస్ చేసి పెట్టాలయా. మొట్టమొదటి దీన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకోవడం ఆహారం వల్ల అని చెప్పాడు. మనం గతంలో 2వ అధ్యాయంలో ఇచ్చినటువంటి రిఫరెన్స్ని ఒకటి మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం. ఎప్పుడైనా సరే ముట్టుకోకుండా గీతని చిన్న చేయాలి అని అంటే పక్కన ఇంకొక పెద్ద గీత గీయాల్సి ఉంటుంది. ఇది మనకి మహానుభావులు గతంలో చెప్పి ఉన్నారు. అట్లానే రుచి మరిగినటువంటి మనస్సుకి ఇంతకంటే ఉత్తమమైనటువంటి రుచిని కనుక నువ్వు తెలియజేస్తే ఈ చెడు రుచిలో దానికి ఉండేటటువంటి అభ్యాసాన్ని అది కోల్పోతుంది. ఉత్తమమైనటువంటి రుచి కలిగింది అది పరమాత్మ అంటారు. పరమాత్మని యో రక్త విరక్త అపరమాత్మని. మనకి ఇదివరకు పడేటటువంటి రుచులన్నీ కూడా ప్యూర్లీ భౌతికం. అందుచేత వాటిల్లో ఉండేటువంటి దోషాలను చూపిద్దామంటూ వాటి దగ్గర తీసుకెళ్ళినా అందులో ఉండే గుణాలు నిన్ను ఆకర్షించి అక్కడే మునిగేటట్టు. పోనీ ఒకసారి అది చెక్ చేసి చూద్దాం, అది ఎలా క్యాచ్ చేస్తుందో అని ముట్టుకోవాలనిపిస్తుంది. అంచేత దాన్ని చూపించడం కంటే కూడా ఇతరమైనటువంటి గొప్ప రుచి కలిగినటువంటి గొప్ప గుణాలు కలిగినటువంటి దీనికంటే ఉత్తమమైనటువంటి తత్వాన్ని చూపించడం ద్వారా మనస్సుని స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అదేది మొదటిది ఆత్మ. దేహంతో నువ్వు పొందేట అనుభవాల కంటే ఉత్తమమైనటువంటి అనుభవాల్ని పొందించగలిగినటువంటిది ఆత్మ. ఆత్మ కంటే ఉత్తమమైనటువంటిది పరమాత్మ. ఆత్మ అనేది ఒక అణు పరిమాణం కలిగిందైతే పరమాత్మ అనేటటువంటిది ఓ విశ్వమంతా వ్యాపించిన బృహద్రూపం కలిగింది కనుక ఇందులో ఉండేటువంటి గుణాలు ఇంతింతే అయితే అందులో ఉండేటువంటి గుణాలు ఒక్కొక్కటి మొత్తం అంత యూనివర్సల్ అయితే అలాంటివి మనం ఎవడైనా చూపిస్తే చూసి మెల్లిగా వాటి వేసి వెళ్ళగలుగుతాం. మనం గతంలో అనుకున్నాం, చెరకు పిప్పితోటే అలవాటైనటువంటి వ్యక్తికి చెరుకు రసంతో తయారైన మంచి బెల్లం కనుక వాడిని ఇవ్వగలిగితే, మంచి తేనె పానకాన్ని నువ్వు ఇవ్వగలిగితే వాడికి ఆ పిప్పి తీపి అలవాటు. కానీ దాన్ని తగ్గించడం కోసం నువ్వు ఈ మంచి తీపిని నువ్వు అలవాటు చేసి వాడి కనుక కాస్త రసపోట్లో ఇవ్వగలిగినట్లయితే దాన్ని మెల్లిగా దీని మీద ఉండేటువంటి రుచిని వాడు దూరం చేసుకోగలుగుతాడు. ఇది మనకు లోకంలో మనకు అనుభవం. మనస్సు కూడా ఆత్మయందు ప్రవర్తించడానికి వీలయ్యేట్టుగా ఉత్తమమైనటువంటి ఆత్మ గుణాలని మనం అందించగలిగితే అప్పుడు ఇదివరకు అలవాటైనటువంటి బయట విషయాలు చుట్టూ ఉన్నప్పటికీ కూడా నిస్పృహ సర్వకామేభ్య. మనం గతంలో వేదవ్యాసుడి యొక్క కుమారుడైనటువంటి శ్రీ శుకుణ్ణి గురించి మనం చెప్పుకున్నాం. చుట్టూ అన్ని వస్తువులు ఉండేవి కానీ అవి తనకి తగినవో తగనవో అనే ప్రమేయమే లేకుండా ఉండేవాడు ఆయన. తన దృష్టి ఎప్పుడు కూడా ఆయన భగవంతుడి ఎంత ఉండేది కనుక విష్ణురాతుడు అని పేరు పెట్టారండి. ఆయన విష్ణురాతుడు. ఆయనకి ఎప్పుడు కూడా విష్ణువునందు అది మగ్నమై ఉండేది కనుక అంత గొప్పది తనదే అయి ఉండేటప్పుడు ఈ మిగిలినటువంటివి ఈ క్షుద్రమైనటువంటి వాటితోటి ప్రమేయం ఏముంది కనుక అసలు వాటి ఆలోచనే అతనికి ఉండేది కానే కాదు. ఇది పరిపాకమైనటువంటి స్థితి. అది సాధకుడైనటువంటి వ్యక్తికి కావాలి. నీ లక్ష్యం ఏదో అందులో ఉండేటువంటి అతి ఉత్తమ గుణాలు నీకు ఎప్పుడు కూడా స్పృహలో ఉండాలి, నీకు ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి. చూడండి, కడుపు బాగా నిండి ఉండేటువంటి వాడికి నువ్వు ఆహారం పట్టుకొచ్చి అక్కడ ఎదురుకుండా పెట్టినా అసలు వాడు దాన్ని చూడు, దాని గురించి ఆలోచన వాడు ఎట్లాగైతే చెయ్యడో అట్లాగే నీకు ఉత్తమమైనటువంటి ఆత్మతత్వ జ్ఞానం, పరమాత్మతత్వ జ్ఞానం, వీటికి సంబంధించినటువంటి దాన్ని నువ్వు మొట్టమొదట నీ యొక్క లోపల పూర్తిగా నింపగలిగావు అనుకో,
దాని విషయాలే నీ లోపల ఆడుతూ ఉన్నాయనుకో, నీకు ఇతరమైనటువంటి ఉన్నప్పటికీ లేకున్నప్పటికీ దాంతో అసలు యు ఆర్ నాట్ ఎట్ ఆల్ కన్సర్న్ విత్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎట్ ఆల్. ఇది నిస్పృహత్వం. కృష్ణుడి నిస్పృహ సర్వకామేభ్య. వస్తువులు చుట్టూ ఉన్నప్పటికీ కూడా వాటి యందు దృష్టి వెళ్లకుండా ఉండగలగడం. స్థితేరవిందే మకరంద నిర్భరే మధువ్రత న ఇక్షురకం హి వీక్షతే. స్థితేరవిందే మకరంద నిర్భరే. మంచి పద్మం, మంచి తేనెలు ఊరుతోంది బ్రహ్మాండంగా దాంట్లో. ఇది తన కోసం అని దానికి ప్రకృతి కేటాయించింది. హాయిగా దాని మీద కూర్చుని కావలసిన తేనె తను త్రాగలుగుతుంది, నిద్రపోగలుగుతుంది అక్కడ దాని మీదే అనుకోండి. ఇక ఆ పక్కన ఎక్కడో ఉండేటువంటి గడ్డి పువ్వుల్లో ఇక్షురకం అంటారండి. గడ్డి పువ్వుల్ని ఆ కింద అక్కడ పూసేటటువంటి నాచు ఇలాంటి వాటిల్లో కూడా చిన్న చిన్న పువ్వులు ఉంటాయండి. దానికి కూడా ఆ చిన్న పువ్వులో కూడా అది కొద్దిపాటి తేనె ఉంటుంది. దాని మీద చిన్న చిన్న కీటకాలు ఆ తేనె కోసం తిరుగుతుంటాయి. మొదట ఈ తుమ్మెద కూడా దాని దగ్గరికి పోతూ ఉండేది. కానీ ఇప్పుడు మంచి ఈ పద్మంలో వికసించిన పద్మంలో ఉండేటువంటి తేనెంతా తన అనుభవం కోసమని అని అందినప్పుడు నిర్భయంగా తాగొచ్చు అని అనుకున్నప్పుడు ఇక దాని మీద ఉండేటువంటి ఆ శ్రద్ధ, ఆ ప్రేమ మిగతా వాటికేసి ఆలోచించనివ్వదు. తవామృతస్యంది నిపాద పంకజే నివేశితాత్మా కథం అన్యద్ ఇచ్చతి అని ప్రశ్నిస్తారన్నమాట. నీ యొక్క అతి వికసితమైనటువంటి, అతి సుందరమైనటువంటి, అతి కోమలమైనటువంటి, అతి లలితమైనటువంటి ఆ పాదార విందమునందు దృష్టి కలిగినటువంటి ఒక వ్యక్తి, దాన్ని గుర్తించగలిగినటువంటి వ్యక్తి దీన్ని తప్ప మరొక దాన్ని ఆలోచించగలుగుతాడా? నువ్వు ఏది పట్టుకొచ్చి లోపల వాడి చుట్టూ పెట్టినా వాడు దాని నుంచి చెదరడు. వాడికి అంత ఉత్తమమైనటువంటి స్థితిని అది అందిస్తుంది. అలాంటి భగవద్వైభవాన్ని ప్రకాశింపచేసేట్టుగా ఉండే దాంతో దీటైనదా అన్నట్టు అనిపించేటటువంటి ఆత్మతత్వ జ్ఞానాన్ని గురించి చెప్తున్నాను. చేత దీన్ని కనుక మన మనసుకు చూపించి మనసు దీంట్లో సక్తమయ్యేటట్లుగా, దీని అందే ఆసక్తి పెరిగేటట్లుగా 3 చెప్పాడండి. మన గతంలో 2వ అధ్యాయంలోనే చెప్పాడు, తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ప్రస్తావన చేశాడు భగవంతుడే. ఎస్తు ఆత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఏమి చేయాలి? 3 చేయాలి. ఆత్మరతి ఉండాలి. అంటే ఈ ఆత్మ అంటే అంత వెర్రి ప్రేమ ఉండాలి. వెర్రి ప్రేమ అంటాం కదా దాన్ని. ఎస్తు ఆత్మరతిరేవ స్యాత్. దాని తర్వాత ఆత్మని ఏవచ సంతుష్టః. వీడు దాని రతి ఉండడమే కాదండి, ఇష్టం ఉండడమే కాదు, వాడు అది చూసినప్పుడల్లా ఇంకా మిగతా వాటిని అన్నిటిని కూడా వాడు మర్చిపోగలగాలి. దాంట్లో వాడు యాక్టివ్ కాగలగాలి. పుస్తకాలు పట్టుకుని పాఠాలు చదవంటారా అంటే వాడికి నిద్ర వస్తూ ఉంటుంది. కానీ మంచి టీవీ పెట్టి సినిమా అనగానే ఒక్కసారి స్ప్రింగ్ లాగా ఎగిరి కూర్చుంటాడండి. నిద్ర కాస్త ఎక్కడికి పోతుందో తెలియదు. అది ఎందుకని? రతి కలిగింది కనుక అది సంతోషజనకము అనేటువంటి భావన ఏర్పడింది. మొట్టమొదటి నీకు ఆ రతి కలగాలి. అప్పుడు నీకు ఇదే నాకు సంతోషజనకం తప్ప మరొకటి ఇది నాకు అక్కర్లేదు అని వాడికి అనిపిస్తే ఆత్మరతి ఆత్మన్యేవచ సంతుష్టః. వాడు ఆత్మతృప్తశ్చ. దీనితోటి వాడికి తృప్తి ఏర్పడాలి. అంటే మిగతా రుచులు చూస్తే వాడికి అది రుచి అని అనిపించకూడదు. ఈ ఆత్మని స్మరించినందువల్ల కలిగిన రుచే ఓహో ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచి రాని వీడికి అనిపించాలి. ఇక మిగతా తనకి అవసరం లేదు.
చూడండి శుభ్రంగా శ్రాద్ధపు భోజనం చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది. 4 కూరలు, 4 పచ్చళ్ళు, రకరకాల పదార్థాలు అన్నీ వేసి పెడితే ఆ పక్కన కూర్చుని పాప వాళ్ళు బతిమాలుతుంటారు, కొంచెం పుచ్చుకోండి స్వామి, మరి కాస్త పుచ్చుకోండి స్వామి, అందులో ఇది చేరిస్తే ఇంకొంచెం బాగుంటుంది స్వామి, ఇంకా బాగా పుచ్చుకోవచ్చు స్వామి, ఇలా చెప్పి బతిమాలి వాళ్ళకి ఆ పదార్థాన్ని వడ్డిస్తుంటారు. వాళ్ళని అంత శ్రద్ధగాను చేస్తారు కానీ దాని పేరు శ్రాద్ధము అని, శ్రద్ధతోటి చేసేది కనుక శ్రాద్ధము అయింది అని మనకి చెప్తుంటారు కదా. సో వాడు అలా తినేసిన వాడి దగ్గరికి పట్టుకొచ్చి ఇంకో ఏదైనా ఇతర వస్తువు ఇస్తే అబ్బాబా తీసేవా ప్రభుత్వం అండండి, వాడు తింటానంటాడు. మళ్ళీ అంత నిండిపోయిన తర్వాత వాడు ఎలాగైతే దాని వైపు దృష్టి కూడా పెట్టడు. ఆత్మయందు రతి కలిగిన వాడు, ఆత్మయందు తృప్తి పొందినటువంటి వాడు, అలాగే ఆత్మనియేవచ సంతుష్ట కాగలుగుతాడు. అదే వాడికి సంతోషజనకమవుతుంది తప్ప మరొక దాని వైపు వాడు దృష్టి పోనివ్వడు. అది కావాలి. అయితే ఆ స్థితిలో ఉండేటటువంటి వ్యక్తి ఇతరమైన వాటిని, అంటే 1 కోటి రూపాయలు పట్టుకొచ్చి ఎవడా నీకు ఇచ్చాడు అనుకో, దైవానుగ్రహం చేత అవుగా కానీ ప్రార్థన చేసుకుందాం, ఏదో గ్రహపాటు చేత పొరపాటు చేత అదృష్టం చేతను ఇచ్చాడు అనుకోండి 1 కోటి రూపాయలు. ఆ పక్కన ఎవడైనా ఒకడు రే నువ్వు ఈ పని చేస్తే నీకు ₹1 లాభం వస్తుందిరా అన్నాడు అనుకోండి, దానికే చూడతాడండి వాడు. శుభ్రంగా 1 కోటి రూపాయలు హాయిగా నీ చేతిలో స్పష్టంగా నీకు పట్టుకొచ్చి ఇచ్చి సుఖంగా అనుభవించరా అని అంటే అక్కడెక్కడ ఇంకో పక్కన ₹1 వస్తూ ఉంటాడు, పోదాం అనేవాడు అనుకుంటాడండి. ఎలాగైతే దాని మీద వాడి దృష్టి అనేది నితరాం పెట్టడు, అట్లనే ఆత్మయందు రతి, ఆత్మయందు తృప్తి కలిగినటువంటి వ్యక్తికి మరొకటి దాని వైపు దృష్టి పోనేపోదు. వాడికి తస్య కార్యం న విద్యతే, ఇంకా వాడికంటూ చేయాల్సిన మరి ఇంకేం ఉండదా. కానీ ఇప్పుడు మనకైతే అలాంటి స్థితి లేదు కదా, మనకి అంత నిలకడగా దాని మీద ఉండేటటువంటి అవకాశం అయితే మనకి లేదు కదా. అంచేత అది ఆ స్థితి కలగాని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నువ్వు చేసే సాధన మీద చక్కగా అభ్యాసం చేయి. ఇప్పుడు ఆత్మవైపు ఫోకస్ చేసి ఆత్మవైపు ప్రయాణం అనేటటువంటి జరపడానికి నీకు ఇది ప్రేరణ. ఇది ఆయన చెప్పాడు. ఇంతవరకు చెప్పిన తర్వాత నీ చిత్తాన్ని ఈ రకంగా నువ్వు పెట్టుకోవాలి అని నువ్వు అనుకున్నప్పటికీ కూడా నువ్వు బతికేది ఈ ప్రకృతిలో, నీ చుట్టూ ఉండేది ఈ ప్రకృతి. ఈ ప్రకృతి అంతా కూడా 5 రకాల విషయాలని నీకు ఇవ్వగలిగినటువంటి సత్తా కలిగినదే. అంటే శబ్దస్పర్శ రూపరస గంధాలు అనేవి దాంట్లో నిండుగా ఉన్నాయి కనుక ఇవి నిన్ను ఏదో రకంగా చెదిర్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు ఎలా నిలకడగా ఆత్మతృప్తితో ఎలా ఉండగలుగుతావా? ఇది అడిగాడు అర్జునుడు ప్రశ్న. దానికి సమాధానం చెప్తున్నాడు కృష్ణుడు 19వ శ్లోకంలో. యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతః యోగమాత్మనః. ఇంతవరకు యోగాభ్యాసానికి అర్హత గురించి చెప్పాడు ఆయన. ఇప్పుడు ఈ అర్హత మనలో నిలకడగా ఉండడానికి కావాల్సినటువంటి పరిస్థితి ఏమిటి అనేదాన్ని ఆయన మనకి తెలియచేయడం ప్రారంభించారు. దీనికి ఒక దీపాన్ని ఉదాహరణగా ఇస్తున్నాడు ఆయన. యథా దీపః నివాతస్థః. మామూలుగా మనం ఒక నూనె నెయ్యో పోసి ఒక ప్రమిదలో ఒక దీపాన్ని పెడితే ఇటు అటు వీచేటటువంటి గాలుల ప్రభావం చేత ఆ వెలిగేటువంటి దీపపు జ్వాల అది ఊగిసలాడుతూ ఉంటుంది. అది పెట్టుకుని నువ్వు ఏదైనా పని చేసుకుందామని అనుకుంటే నీకు ఆ చేసేటటువంటి ఆ
పనికి సంబంధించిన అంశాల స్పష్టత ఉండదు. ఆ దీపం దాన్ని చెదురుస్తుంది. కానీ అలా చెదర్చకుండా ఉండాలంటే గాలులు ఆపేస్తావా? ఆపలేవు కదా. పోనీ దీపాన్ని ఆర్పుకుంటావా? దీపం చెదరకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు గాలులు రాకుండా ఉంటే దీపం చెదరదు. నిలకడగా బిందు వెలుగుతూ ఉంటుంది. నీకు దృశ్యాలు కూడా సవ్యంగా కనిపిస్తాయి. నీ పనులు నువ్వు హాయిగా చేసుకోవచ్చు. కానీ దానికి అడ్డు గాలులు కదా. కనుక మనకి దీపం వెలగాలి అని అనుకున్నప్పుడు ఆ గాలుల్ని ఇక్కడి నుంచి పొమ్మని మనం అని అంటాము. అవి నీ మాట వినేవి కాదు. పోనీ గాలులు లేని చోట ఎక్కడైనా దీపాన్ని పెడదామా? సాధ్యమా? అలాంటి సన్నివేశం ఎక్కడైనా ఉంటుందా? ప్రపంచంలో ఎక్కడ గాలు లేని స్థానమే ఉండదు. గాలులు ఉంటాయి. గాలులు ఉన్నప్పటికీ నీవు పని చేసుకోవాలి అని అంటే దీపం మీద వాటి ప్రభావం పడకుండా ఉండేట్టు చేసుకోవాలి. ఎట్లా చేస్తాం? దీపాన్ని మనం ఆర్పుకోలేం. అలాంటప్పుడు ఒక మంచి చిమ్మిని తయారు చేసి దాన్ని చక్కగా దీపం మీద పెట్టి, ఇప్పుడు నువ్వు ఈ చిమ్మిని పెట్టిన దీపాన్ని తీసుకుని గాలికి ఎదురు వెళ్ళినా అవి నీ దీపాన్ని ఏం చేయలేవు. ఎందుకని? దాని చుట్టూ నువ్వు ఒక మంచి కవచాన్ని పెట్టావు. కవచం వల్ల లోపల దీపానికి రక్షణ ఏర్పడింది. అయితే ఆ పెట్టిన కవచం కూడా ట్రాన్స్పరెన్సీ ఉండేటువంటి కవచం కనుక నీ పనికి అడ్డు రాకుండా కాంతిని అనుభవించగలుగుతున్నావు. అట్లానే నీ మనస్సు అనేటటువంటి ప్రమిదలో వెలిగేటటువంటి జ్ఞానం అనే దీపానికి, జ్ఞానదీపేన భాస్వతాన్ని గతంలో మనం చెప్పున్న 4వ అధ్యాయం. ఇలాంటిది నువ్వు వెలుగుతూ ఉండడానికి నీ చుట్టూ శబ్ద స్పర్శ రూపరస గంధములనేటటువంటి వాటిని ఇచ్చే వస్తువులు, ఇవి వీచే గాలులు సతతము వీస్తుంటాయి కనుక వాటిని నువ్వు లేకుండా చేయలేవు. వాటిని నువ్వు పొమ్మని ఈ ప్రకృతిలో నువ్వు బతకలేవు. కానీ వాటి ప్రభావం నీ మీద పడకుండా ఉండేట్టు చూసుకోవాలంటే నీ చుట్టూ, అంటే మనస్సుకి చుట్టూ ఒక ప్రజ్ఞా కవచాన్ని నువ్వు ఇవ్వాలి. ఒక జ్ఞాన కవచాన్ని ఇవ్వాలి. ఆ జ్ఞాన కవచం ప్రజ్ఞా కవచంగా మారాలి. ఏమిటి ప్రజ్ఞ? జ్ఞానానికి ప్రకర్షంగా ఏర్పడేటటువంటి రక్షణనిచ్చే శక్తి ఏది అంటే ఉత్తమమైన వస్తువులో ఉండేటటువంటి గుణముల యొక్క సౌందర్యము. దానిని వీడికి మనసులో పడేటట్టుగా నువ్వు చేయాలి. యథా దీప నివాతస్థ, అప్పుడు మాత్రమే చెదర్చని రీతిలో గాలిని తన దగ్గర పెట్టుకోగలిగేట్టుగా అవుతుంది ఆ దీపం. ఇప్పుడు నువ్వు ప్రమిద మీద చిమ్నీ పెట్టినా ఆ చిమ్నీలో కూడా కొంత గాలి ఉంటుంది. కానీ అది చెదిర్చే గాలి కాదు. అది లేకపోతే వచ్చే గాలి దీన్ని చెదిర్చే గాలి. అది పెట్టినప్పుడు లోపల ఉండే గాలి చెదర్చని గాలి. అంచేది అది నివాతం అంటారు దాన్ని. వాత రాహిత్యం కాదు అది. అది నిన్ను డిస్టర్బ్ చేయనటువంటి గాలి అన్నమాట. అలాంటి స్థితిలో మనసు నివాతస్థ నేంగతే. అప్పుడు దీపం దానివల్ల చెదరకుండా ఎట్లయితే ఊగుతుందో, యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః, ఎవడైతే చక్కగా ఇలాగ తన మనస్సులో ఈ జ్ఞానం అనేటటువంటి ఒక కవచాన్ని, ఒక చిమ్నీని సాధనతోటి, ఆహార శుద్ధితోటి, జ్ఞానములు అంటే ఆత్మకు ఉండేటటువంటి గుణముల యొక్క వికాసాన్ని, ప్రభావాన్ని అర్థమయ్యేటట్టుగా ఇవి రెండు కలిసి సాగాల్సినవి. ఆహార శుద్ధి సాగాలి, ప్లస్ ఆ గుణముల యొక్క ప్రభావము వీటికి లోపల నిలకడగా ఉండాలి. అభ్యాసం ఇది. ఒకటి వైరాగ్యము, ఒకటి అభ్యాసం. ఇవి రెండూ కూడా వీడికి సవ్యంగా సాగగలిగినప్పుడు అప్పుడు వీడికి యోగం ఆత్మనః
తాను సాధించేటటువంటి ఆత్మదర్శనాన్ని కోసం చేసే సాధన ఏదో సవ్యముగా సాగును వీడు యోగి కాగలుగుతాడు, ఆత్మదర్శనాన్ని సాధించగలుగుతాడు సుమా అని ఆత్మదర్శనాన్ని సాధించడానికి కావలసిన ఒక మంచి దీపాన్ని ఉదాహరణగా మన ముందు నిలబెట్టి కృష్ణుడు అభ్యాసాన్ని ముందుకు తీసుకెడుతున్నాడు. ప్రయత్నం చేద్దాం మనం కూడా. జై శ్రీమన్నారాయణ.